హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ 4th క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ 6th చాప్టర్ అండి, వాటర్, నీరు. సాధారణంగా గ్రామాలలో ప్రధాన నీటి వనరులు చెరువులు. చెరువులలోని సాధారణంగా వ్యవసాయానికి, త్రాగటానికి, ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో వర్షపు నీరు చెరువులోకి చేరి అక్కడ నిల్వ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం సాధారణంగా గ్రామాలలో అంటే విలేజెస్లో ప్రధాన నీటి వనరు ఏంటి? చెరువులు. మీరు చూసే ఉంటారు, ప్రతి గ్రామంలో ఒక చెరువు ఉంటుందండి. కొన్ని గ్రామాలలో ఉండకపోవచ్చు, కానీ ఆల్మోస్ట్ చాలా గ్రామాలలో చెరువులు ఉంటాయి. ఈ చెరువులలోని నీరు సాధారణంగా వ్యవసాయానికి, త్రాగటానికి, ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో వర్షపు నీరు చెరువులోనికి చేరి అక్కడ నిల్వ ఉంటుంది. అంటే వర్షం పడినప్పుడు ఆ నీరంతా చెరువులోకి చేరి అక్కడ స్టోరేజ్ అవుతుందండి. తర్వాత మనము వర్షాలు పడని కాలంలో మనం వ్యవసాయానికి వాటికి యూస్ చేసుకుంటూ ఉంటాము చెరువులలోని నీరు. కొన్ని చెరువులు కాలువలతో అనుసంధానం చేయబడి ఉంటాయి. వర్షాకాలంలో నీరు ఒక చెరువు నుండి మరొక చెరువుకు ప్రవహిస్తుంది. చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదండి, అవి చెరువులతో కలిసి ఉంటాయి. అవి ఏమవుతాయి అంటే ఒక చెరువు నుంచి ఇంకొక చెరువుకి నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి ఈ చిన్న చిన్న కాలువల వల్ల. శ్రీ సత్యసాయి జిల్లా అంటే అనంతపురం జిల్లాలోని బుక్కపట్నం, ధర్మవరం చెరువులు ఈ రకానికి చెందినవి. అంటే చిన్న చిన్న కాలువలుండి ఒక చెరువు నుంచి ఇంకొక చెరువుకి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ బుక్కపట్నము, ధర్మవరం చెరువులు కూడా ఈ రకానికి చెందినవి. నదుల నీటితో చెరువులను నింపడానికి కూడా కాలువలు త్రవ్వుతారు. ఇటువంటి చెరువులు కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్నాయి. అంటే నదులు ఉంటాయి కదండి, ఆ నీటిని కూడా చెరువులలో నింపడానికి కావాలని చిన్న చిన్న కాలువలు త్రవ్వుతారండి. ఇటువంటి చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయి? కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్నాయి. చెరువుల వల్ల భూగర్భ నీటి మట్టం పెరుగుతుంది. అందుచేత బావులు, బోరు బావులలో నీరు పెరుగుతుంది. అంటే ఈ చెరువుల వల్ల భూమి లోపల నీరు పెరుగుతుంది. అందుకే బావులలో, బోరు బావులలో నీరు పెరుగుతుంది. రైతులు బోరు బావుల నుండి వచ్చిన నీటిని ఉపయోగించి పంటలు పండిస్తుంటారు. అంటే ఈ బోరు బావుల నుంచి వచ్చే నీటిని వాడుకొని చిన్న చిన్న మోటార్లు వేసుకొని పంటల్ని పండిస్తూ ఉంటారు. నెక్స్ట్ టాపిక్, చెరువుల కాలుష్యం. చెరువులు కాలుష్యం అగుటకు కారణాలు ఈ క్రింద తెలుపబడ్డాయి. కొన్ని కారణాలు ఉన్నాయండి చెరువులు కాలుష్యం అవడానికి. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. చెరువులలో స్నానం చేయడం, బట్టలు ఉతకడం. అంటే మామూలుగా చాలామంది ఈ పల్లెటూర్లలో జనాలు ఏం చేస్తుంటారంటే అండి, చెరువుల దగ్గరికే వెళ్ళి అక్కడే స్నానాలు చేయడం, అక్కడే బట్టలు ఉతకడం లాంటివి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్, ఒక పాత్రలో నీరు తీసుకొని మన అవసరాలకు వాడకుండా అన్నిటినీ చెరువులలో ముంచి కడగడం. అంటే మీరు ఏదైనా కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ అలాంటివి మనం కడిగేటప్పుడు ఒక పాత్రలో నీళ్ళని తీసుకొని కడగాలండి. అలా కాకుండా చెరువులో ఉంచడం వలన నీరు కలుషితం అవుతుంది. నెక్స్ట్, పశువులను, వాహనాలను చెరువులో కడగడం. చాలామంది కడుగుతూ ఉంటారు కదండి, పశువులని, వాహనాలని చెరువులలో కడుగుతుంటారు. ఇదిగా ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఈ ఇమేజ్లో ఇలా. దీనివల్ల కూడా చెరువులు కాలుష్యం అవుతూ ఉంటాయి. నెక్స్ట్, ఇంటిలోని వ్యర్థాలను, చనిపోయిన జంతు కళేబరాలను చెరువులలో వేయటం. ఓకేనండి, అంటే ఇంట్లో ఉన్న చెత్తని, నెక్స్ట్ చనిపోయిన కళేబరాలని, జంతు కళేబరాలని చెరువులో వేయటం వలన చెరువు కాలుష్యం అవుతుంది. నెక్స్ట్, కొంతమంది ఇళ్లలో మరుగుదొడ్లు లేకపోవడం వల్ల చెరువు గట్లపై మల విసర్జన చేయటం. నెక్స్ట్ పాయింట్, గణేష్ విగ్రహాలను చెరువులలో నిమజ్జనం చేసినప్పుడు
వాటి రంగులలోని విష పదార్థాలు నీటిలో కలవటం వలన నీరు కలుషితమగుటయే కాక నీటిలోని చేపలు చనిపోవడానికి కారణమగును. అంటే మనము వినాయక చవితి చేసుకుంటాం కదండీ! అప్పుడు మనము ఈ వినాయకుని విగ్రహాలకు వాడే కెమికల్స్ కానీ, ఈ కెమికల్స్ వినాయకుడిని నీటిలో వేసినప్పుడు ఆ రంగులో ఉండే కెమికల్స్ నీటిలో కలుస్తాయండి. ఇలా నీటిలో కలవటం వలన నీరు కలుషితమవుతుంది. ప్లస్ అందులో ఉన్న చేపలు చనిపోవడానికి కూడా కారణమవుతాయి. అందుకే మనము రంగులతో చేసిన విగ్రహాలు కాకుండా ఓన్లీ మట్టితో చేసిన విగ్రహాలను మాత్రమే వాడాలండి. ఇళ్ళ నుండి వెలువడే మరుగునీటిని చెరువులోకి విడుదల చేయుట. అంటే మనం ఇళ్ళలో ఉండే మరుగునీటిని చెరువులలోకి విడుదల చేయడం వల్ల కూడా చెరువు కాలుష్యం అవుతుంది. కర్మాగారాల నుండి వెలువడే రసాయనాలు, రాసాయనిక వ్యర్థాలు చెరువులోని నీటి, భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. అటువంటి చెరువులలోని నీటిని త్రాగిన ప్రజలకు, చెరువులోని జీవులకు వ్యాధులు, అనారోగ్యం కలుగుతాయి. ఇక్కడ చూడండి, కర్మాగారాల నుండి అంటే ఫ్యాక్టరీస్ నుంచి వెలువడే రసాయనాల వ్యర్థాలు చెరువులలోని నీటిని మరియు భూగర్భ జలాలని రెండింటినీ కలుషితం చేస్తున్నాయి. అటువంటి చెరువులోని నీటిని త్రాగిన ప్రజలకి ఏమవుతుంది? వ్యాధులు, అనారోగ్యం కలుగుతాయి. నెక్స్ట్ టాపిక్, గ్రామీణ సురక్షిత త్రాగునీటి పథకం. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి బాగా. ఇక్కడ ఫస్ట్ ఇది తేర్చే తొట్టి, నెక్స్ట్ వడపోత తొట్టి, నెక్స్ట్ క్లోరినేషన్ తొట్టి, నిల్వ చేయు తొట్టి, తర్వాత ఇల్లు. ఇప్పుడు చూద్దామండి వీటి గురించి. చెరువులోని నీటిని శుద్ధి చేయుటలో దశలు. ఏమేం దశలు ఉన్నాయి? ఫస్ట్, చెరువు లేక నది నుండి నీటిని పెద్ద పరిమాణంలో ఉండే తేర్చే తొట్టెలలో పంపబడుతుంది. నీటిలోని బరువైన పదార్థాలు క్రిందకు చేరుతాయి. ఆకులు, మొక్కలు వంటివి కూడా తొలగించబడతాయి. ఇక్కడ చూడండి, ఇది అండి నది కానీ చెరువు కానీ, ఇక్కడి నుంచి వాటర్ ఈ తేర్చే తొట్టిలోకి, ఈ పైపులు ఉన్నాయి కదండి, ఈ పైపుల నుంచి తేర్చే తొట్టిలోకి వస్తాయండి. ఈ తొట్టిలోకి వచ్చిన తర్వాత నీటిలో ఉండే బరువైన పదార్థాలు లైక్ రాళ్ళు లాంటివి అండి, అవి అన్నీ అడుగుకు చేరుతాయి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మనకి, ఇలా అడుగుకు చేరుతాయి. తర్వాత ఆకులు, మొక్కలు వంటివి తొలగించబడతాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి? అక్కడి నుండి నీరు వడపోత తొట్టెలోనికి పంపబడి వడపోయబడుతుంది. ఇక్కడ చిన్న చిన్న పదార్థాలు తొలగించబడతాయి. అంటే ఇక్కడ చూడండి, ఇది వడపోత తొట్టి. ఇప్పుడు ఈ తేర్చే తొట్టి నుంచి వాటర్ వచ్చి వడపోత తొట్టిలోకి వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న పదార్థాలు తొలగించబడతాయి. అంటే ఇప్పుడు మనము ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ తేర్చే తొట్టిలోకి వచ్చిన తర్వాత ఓన్లీ పెద్ద పెద్ద రాళ్ళు లాంటివి తొలగించబడతాయి. కానీ ఇంకా చిన్న చిన్న ఉంటాయి కదండి, అవి ఈ వడపోత తొట్టికి వచ్చిన తర్వాత చిన్న చిన్న పదార్థాలు తొలగించబడతాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? వడపోయబడిన నీరు క్లోరినేషన్ తొట్టిలోనికి పంపబడుతుంది. అక్కడ నీటికి బ్లీచింగ్ పొడి చేర్చబడుతుంది. దీనినే క్లోరినేషన్ అంటారు. దీని వలన నీటిలోని సూక్ష్మజీవులు చంపబడతాయి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏంటి? క్లోరినేషన్ తొట్టి. ఇక్కడ నుంచి వాటర్ ఈ క్లోరినేషన్ తొట్టిలోకి వచ్చిన తర్వాత మనము ఈ నీటికి బ్లీచింగ్ పౌడర్ని కలుపుతాము. ఇలా బ్లీచింగ్ పౌడర్ని కలపడాన్ని క్లోరినేషన్ అంటారు. ఈ బ్లీచింగ్ పౌడర్ కలపడం వలన ఈ నీటిలో ఉండే సూక్ష్మజీవులు ఏమైనా ఉంటే, ఇంకా ఏమైనా బ్యాక్టీరియా ఉంటే అవి చనిపోతాయండి. నెక్స్ట్, క్లోరినేషన్ చేయబడిన నీటిని పెద్దగా ఉండే ఓవర్ హెడ్ ట్యాంకులకు మోటార్ల ద్వారా సరఫరా చేస్తారు. అంటే ఇవి అండి, ప్రతి ఊర్లో మీరు చూసే ఉంటారు, ఓవర్ హెడ్ ట్యాంక్స్ అంటారండి వీటిని. ఈ క్లోరినేషన్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ని నిల్వ చేయు తొట్టి, ఈ ఓవర్ హెడ్ ట్యాంకులోకి సరఫరా చేస్తారు.
నెక్స్ట్ పాయింట్, ఓవర్ హెడ్ ట్యాంకుల నుండి పైపుల ద్వారా ఇళ్లకు నీరు సరఫరా చేయబడుతుంది. అంటే ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది కదండి, ఇక్కడ నుంచి నీరు అవసరానికి మన ఇళ్లకు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఇలా ట్యాంకులలోకి మోటార్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. శుద్ధి చేయని నీటిలో హానికర సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ నీటిని తాగినట్లయితే మనం అనారోగ్యం బారిన పడతాము. కాచి చల్లార్చిన నీరు త్రాగటం మంచిది. అంటే అండి, ఇలా మనం శుద్ధి చేయకుండా నీటిని డైరెక్ట్గా చెరువు నుంచి కానీ నది నుంచి కానీ మనం తీసుకోవటం వలన వాటిలో హానికర సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ నీరు మనం తాగితే మనం అనారోగ్య బారిన పడతాము. సో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. నెక్స్ట్ టాపిక్, చెరువు నిర్వహణ. చెరువులను రక్షించుకోవడం మనందరి బాధ్యత. సాధారణంగా చెరువులు గుర్రపు డెక్క ముక్కలు, శైవలాలు వంటివి పెరగటం వలన కలుషితమవుతాయి. ఇక్కడ చూడండి, ఇలా అండి, ఇలా ఇవి గుర్రపు డెక్క ముక్కలు, శైవలాలు వంటివి ఇవన్నీ పెరగటం వలన కలుషితమవుతాయి. కాలువలు, చెరువులలోని మొక్కలను, పూడికలను తీయించి పరిశుభ్రంగా ఉంచాలి. చెరువులలోని మట్టి నిక్షేపాలను పొలాల్లో వేయటం వలన చెరువులలో నీటి మట్టం పెరుగుతుంది. అంటే ఈ చెరువులలో మట్టి ఉంటుంది కదండి, దాన్ని తీసి పొలాల్లో వేయటం వలన కొంచెం చెరువు లోతు పెరిగి దానివల్ల నీటి మట్టం పెరుగుతుంది. నెక్స్ట్ టాపిక్, వర్షపు బిందువు ప్రయాణం. సాధారణంగా కొలనులు, చెరువులు, నదులు, సముద్రంలోని నీరు గాలిలో బాష్పీభవనం చెందుతుంది. బాష్పీభవనం చెందిన నీరు ఘనీభవనం చెంది మేఘాలుగా మారతాయి. అసలు ఫస్ట్ ఈ బాష్పీభవనం ఏంటి, ఘనీభవనం అంటే ఏంటో చూద్దామండి. బాష్పీభవనం, నీరు ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. ఓకేనా అండి, అంటే నీరు ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. నెక్స్ట్ ఘనీభవనం అంటే ఏంటి, మేఘాలు చల్లగాలి వలన చల్లబడి చిన్న చిన్న నీటి బిందువులుగా మారుటను ఘనీభవనం అంటారు. అర్థమైంది కదండి. ఇప్పుడు బాష్పీభవనం అంటే ఏంటో తెలుసుకుందాము, ఘనీభవనం అంటే ఏంటో తెలుసుకుందాము. ఇప్పుడు ఇక్కడికి వెళ్దాము. ఇక్కడ చూడండి, సాధారణంగా కొలనులు, చెరువులు, నదులు, సముద్రంలోని నీరు గాలిలో బాష్పీభవనం చెందుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక నది అనుకోండి. ఇక్కడ నుంచి నీరు బాష్పీభవనం చెందుతుంది. ఈ బాష్పీభవనం ఎలా చెందుతుంది అంటే, సూర్యుడి కాంతి ఈ నీటి మీద పడడం వల్ల నీరు ఆవిరిగా మారుతుంది. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదండి, నీరు ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు అని. సో ఇప్పుడు ఇక్కడ నీరు ఇలా సూర్యకాంతి వలన నీరు వేడెక్కి ఆవిరి రూపంలో వెళ్తుంది. దాన్ని బాష్పీభవనం అంటారు. సో ఇక్కడ చూడండి, ఇలా నదిలోని నీరు సూర్యకాంతి వలన బాష్పీభవనం చెందుతుంది. నెక్స్ట్, బాష్పీభవనం చెందిన నీరు ఘనీభవనం చెంది మేఘాలుగా మారుతాయి. ఇలా ఘనీభవనం అంటే ఏంటి, మేఘాలు చల్లగాలి వలన చల్లబడి చిన్న చిన్న నీటి బిందువులుగా మారుటనే ఘనీభవనం అంటారు. అంటే ఇప్పుడు ఈ బాష్పీభవనం చెందిన నీరు ఈ చల్లగాలి వలన మనకి చిన్న చిన్న మేఘాలుగా ఏర్పడతాయి. దీనిని ఘనీభవనం అంటారు. ఓకేనా అండి. ఇప్పుడు నెక్స్ట్, వర్షం. నీటి చుక్కలు మేఘాల నుండి క్రిందకు వచ్చు ప్రక్రియని వర్షం అంటారు. దీనిని నీటి చుక్కలు మేఘాల నుండి క్రిందకు వచ్చు ప్రక్రియని అవక్షేపం అని కూడా అంటారండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమవుతుంది, బాష్పీభవనం చెందుతుంది. బాష్పీభవనం తర్వాత నీరు ఆవిరై వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్ళి చల్లగాలి వలన మేఘాల రూపంలో ఘనీభవనం చెందుతుంది. ఘనీభవనం చెందిన తర్వాత నీరు ఇలా వర్షపు రూపంలో మనకి భూమి మీదకి పడుతుంది. అర్థమైంది కదండి. ఇక్కడ చూద్దామండి, నీటి చక్రం అంటే జలచక్రం అంటే ఏంటి.
సూర్యరశ్మి వలన నీరు భూమి ఉపరితలం నుండి బాష్పీభవనం చెంది మేఘాలుగా ఏర్పడతాయి. మేఘాలు చల్లబడి భూమిపై వర్షపు రూపంలో చేరుకుంటాయి. ఈ నిరంతర ప్రక్రియనే నీటి చక్రం జలచక్రం అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ బాష్పీభవనం చెందుతుంది, నెక్స్ట్ ఘనీభవనం చెందుతుంది. అంటే నదులలో నీరు కదండి ఇక్కడ. నదులలో నీరు ఫస్ట్ బాష్పీభవనం చెందుతుంది, తర్వాత ఘనీభవనం చెందుతుంది, మళ్ళీ తర్వాత వర్షం రూపంలో మళ్ళీ నదిలో పడుతుంది. మళ్ళీ బాష్పీభవనం చెందుతుంది, ఘనీభవనం చెందుతుంది, వర్షం రూపంలో మళ్ళీ నదిలోకి పడుతుంది. దీనినే జలచక్రం అంటారు. అంటే ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. నెక్స్ట్ నీటి చక్రం, జలచక్రం అంటే నిరంతరం బాష్పీభవనం, ఘనీభవనం, ఆ తర్వాత వర్షంగా కురవటం. ఇందాక చెప్పుకున్నాం కదండి, బాష్పీభవనం, ఘనీభవనం, మళ్ళీ తర్వాత వర్షం, మళ్ళీ బాష్పీభవనం, ఘనీభవనం, మళ్ళీ తర్వాత వర్షం. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. నెక్స్ట్ టాపిక్ నీటిలో కరిగే పదార్థాలు. నీటికి పదార్థాలను కరిగించే గుణం ఉన్నది. ఎగ్జాంపుల్, ఉప్పు లేదా పంచదారను నీటిలో వేసినప్పుడు అవి కరుగుతాయి. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కదండి, ఉప్పుని కానీ చక్కెరను కానీ మనం నీటిలో వేసినప్పుడు అవి కరుగుతాయి. నేలలోని కొన్ని పదార్థాలు నీటిలో కరగటం వలన నీటికి వేరువేరు రుచులు వస్తాయి. అంటే సముద్రంలోని నీరు ఎలా ఉంటుంది? ఉప్పగా ఉంటుంది. నెక్స్ట్ సాధారణ భూగర్భ జల నీరు కొంచెం తీయగా ఉంటుంది, కొన్ని చప్పగా ఉంటాయి. సో నేలలోని కొన్ని పదార్థాలు నీటిలో కరగటం వలన ఒక్కొక్క నీరు ఒక్కొక్క టేస్ట్ వస్తుందండి. ఇక్కడ చూడండి ఈ డయాగ్రాము. వాటర్ ఏమంటుంది? రండి మీరందరూ నాలో కరిగిపోండి అని వాటర్ అంటుంది. ఇప్పుడు చక్కెర ఏమంటుంది? నేను వెళ్ళినట్లయితే నేను మాయమయ్యేదాన్ని. అంటే చక్కెర నీటిలో కరిగిపోతుంది, సో నీటిలో మాయమవుతుంది. నెక్స్ట్ ఉప్పు ఏమంటుంది? నాకేం జరిగింది అంటే ఉప్పు వాటర్లో పడిపోయిన తర్వాత అది కూడా మాయమైపోయింది. సో అందుకే ఉప్పు అడుగుతుంది నాకేం జరిగింది అని. నెక్స్ట్ ఇక్కడ ఐస్ క్యూబ్స్, నాకు కూడా ఐస్ క్యూబ్స్ కూడా వాటర్లో వేసిన వెంటనే మెల్ట్ అయిపోతాయి. ఓకేనా అండి? ఇక్కడ చూడండి, ఇవి వర్క్షీట్ ఎక్సర్సైజెస్ అండి. నేమ్ ఆఫ్ ద సోర్సెస్ ఆఫ్ వాటర్, నీటి వనరుల పేర్లు రాయండి. ఇక్కడ ఇమేజెస్ ఇచ్చారండి, వాటిని మనము పేర్లు రాయమన్నాడు. ఇదేంటి? బావి, ఇక్కడ నది, వర్షం, చెరువు, సముద్రం. ఓకేనా అండి? నెక్స్ట్ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ టిక్ ద కరెక్ట్ ప్రాసెస్. చిత్రాన్ని గమనించి అది ఏ పద్ధతితో రాయండి. ఏమని అడిగాడు? ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఇచ్చాడు, ఒక ఇమేజ్ ఇచ్చాడండి. ఎవాపరేషన్, కండెన్సేషన్, పర్స్పిరేషన్. అంటే ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడండి కింద. చూడండి, చిత్రంలో ఒక పాత్రలో నీటిని వేడి చేస్తున్నప్పుడు పైకి ఆవిరి వస్తుంది. ఇక్కడ కదండి, పైకి ఆవిరి వస్తుంది. నీరు వేడి వల్ల ద్రవస్థితి నుండి ఆవిరి అంటే వాయు స్థితిలోకి మారడంను బాష్పీభవనం అంటారని మనం తెలుసుకుందాం ముందు. ఇక్కడ అదే కదా జరుగుతుంది, నీరు ద్రవస్థితి నుండి వాయు స్థితికి మారుతూ ఉంది. సో ఏంటండి ఈ ఇమేజ్కి అర్థము? ఏంటది? ఎవాపరేషనా, కండెన్సేషనా, పర్స్పిరేషనా? ఎవాపరేషన్. మిగతావి ఎందుకు కాదు అంటే, కండెన్సేషన్ అంటే సాంద్రీకరణ. ఆవిరి చల్లబడితే నీటి బిందువులుగా మారటాన్నే సాంద్రీకరణం అంటారు. నెక్స్ట్ పర్స్పిరేషన్ అంటే మన శరీరంలో చెమటలు పట్టడం, స్వేదనం. సో ఆన్సర్ ఈస్ ఎవాపరేషన్, బాష్పీభవనం. ఓకేనా అండి? ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సి ఇంపార్టెంట్ బిట్స్ గురించి డిస్కషన్ చేసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.